రేపొద్దునకు నువ్వు ఉండవు సన్ని అలాదంటే సన్ని మాటినట్లు వెనక్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా, బౌల్లో మిల్క్ షేక్ వేసుకొని మిల్క్ షేక్లో కాన్ఫ్లెక్స్ వేసుకొని అమ్మ అన్నీ ఎండిపోయినాయంటే అక్కడ గుడ్లు ఉన్నాయి కదా మొత్తం అన్నీ అయిపోకూడదు. ఆ గుడ్లన్నీ అవగొడతావా? పరుగు తీసేస్తున్నాడు అయ్యా. పెద్ద కాంబో అంట బా. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే సన్ని బయట మనం దోశ ఇడ్లీ తిన్నా ఎట్లాగా ఉన్నా 100-150 అయింది అవునా? కేవలం 150 రూపాయలకే. కరెక్ట్గా విను, 150 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ బఫెట్ అన్లిమిటెడ్గా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ 150 రూపీస్కి 150 రూపీస్ 2 ప్లేట్స్ 150 అయిపోతుంది కదా. మరి అందుకోసమే అన్లిమిటెడ్ దోశ ఇడ్లీ బజ్జీ ఇంకా ఉన్నాయి, ఈ బ్రెడ్ జాము అన్నీ ఉంటాయా? అయితే ఈరోజు అంతా నువ్వు 2 రోజులు సరిపడా తిన మాకు సన్ని. అట్లా చెప్తే సర్లే, నీకోసం ఒకరోజు సరిపడా తింటా. ఏదన్నా సరే న్యాయం చేయాలి. అలాంటి చోట్లకి వెళ్తే సన్నీ అయితే న్యాయం చేస్తా అంటున్నాడు. చూద్దాం, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయి ఏంటి మొత్తం డీటెయిల్ గా చూపిస్తాను. 150 రూపీస్ అంటే వర్తా కాదా అని కూడా నేను మీకైతే చూపిద్దామని చెప్పి అనుకుంటున్నా. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసరికి ముసిలిపట్నం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ వచ్చేసరికి మనకి గాంధీనగర్ లో అయితే లొకేట్ అయి ఉంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటో. చాలా సీటింగ్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా సూపర్. ఓకే, ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్. కారం నెయ్యి కూడా ఉన్నాయి. 2 టైప్స్ చట్నీ. మైసూర్ బజ్జీ ఒకటి, టమాటా బాత కొంచెం పెట్టండి. సాంబారు ఎగ్. మన అక్కడ గుడ్లు ఉన్నాయి కదా మొత్తం అన్నీ అయిపోకూడదు. ఆ గుడ్లన్నీ అవగొడతావా? సాంబారు, వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, శాండ్విచ్, పేస్ట్రీ, బ్రెడ్, బటర్, జామ్, టీ, కాఫీ, మిల్క్ అయితే ఉన్నాయి. మిల్క్ షేక్ కూడా ఉంది. బ్రో ఇదంతా అన్లిమిటెడేగా? అన్లిమిటెడ్. ఎంత? 158 రూపీస్కి. సన్నీ అయితే మాడిపోయిన టోస్ట్ తయారు చేశాడు. హాట్ మిల్క్, కాన్ఫ్లెక్స్ వేసాను. హోటల్ మాన్యువల్గానే వేసుకుంటున్నాం కాన్ఫ్లెక్స్. చలో మనమైతే స్టార్ట్ చేద్దాం. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. మిల్క్ షేక్ ట్రై చేద్దాం. టేస్ట్ బాగుంది కానీ ఫాల్స్గా ఉంది. బజ్జీ బాగా హార్డ్ ఉంది. ఇడ్లీ ట్రై చేద్దాం. ఇడ్లీ బాగుంది. శాండ్విచ్ అమ్మ అన్నీ ఎండిపోయినాయంటే. టైం ఎంత అవట్లా, 10:30. ఇవి కాకుండా దోశలు, ఆమ్లెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పాను, అవి కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వీటిలో ఏది మెప్పించలేదని చెప్పచ్చు. కొంచెం వేడిగా లేవు. ఆనియన్ దోశ, దోశ మాత్రం వేడిగా వచ్చింది. భలే వేసారు, మంచి క్రిస్పీగా. దోశ బాగుంది సార్. మనం ఉప్మా ట్రై చేయాలా? టమాటా బాత్. ఓకే, నాట్ బ్యాడ్. కాన్ఫ్లెక్స్ ట్రై చేద్దాం. ఫ్రెంచ్ ఇండియన్ మొత్తం మిక్స్ చేసుకుని తినేస్తున్నాం మనం. వాటర్ లాగా ఉంది సాంబార్. లెట్స్ సీ. నా గుడ్డు ఎందుకు సన్ని నీకు? తస్కరించు వినమ్రత. చూడండి గుడ్డ టవాలు పడుకున్నా. ఎందుకు సన్ని ఆ లెక్కలో అన్ని పాల్గొట్టుకోవాలి? ప్లేట్ కొడితే పగిలిపోతుంది ప్లేట్. సో నా తగ్గ కొడితే
ఇట్రా ఆ గుడ్డు నాకేగా. ఇట్రా. కాన్ఫ్లెక్స్ బాగానే ఉంది కానీ కొంచెం వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకు ఆమ్లెట్ ఉంటే వదిలేసండి. అయ్యా ఆమ్లెట్ కూడా వచ్చేసింది, ఒకసారి ట్రై చేద్దాం. హాట్ ఉంటే ఐటమ్స్ బాగున్నాయి సన్ని. ఏం మాట్లాడుతున్నావు బాసు? తప్పు అనుకుంటారు యూట్యూబ్లో. వేడిగా ఆటుకుంటే ఐటమ్స్ బాగుంటా అంటాను. మమ్మీ అంత ఊరికే వీడియో కోసం మమ్మీ డైలాగ్ ఏమనుకో మమ్మీ. బాగా మార్చేసావు సన్ని. అవునా? ఆమ్లెట్ వేడి వేడిగా ఉంది. దే బ్రాట్ మీ మసాలా ఆమ్లెట్ తీసుకొని మొత్తం ఒకటేసారి తినేయాలన్న వాళ్ళు ఎంతమందో. అమ్మా అయ్యా న్యాయం చేస్తున్నా సన్ని. 150 రూపాయలకి మిల్క్ షేక్ కలుపుకుంటాం ఏంటి? తింటుంటే పట్టుమనింది. అమ్మ దీనికి పీలప్ చేయలేదు అనుకుంటుంది. ఇంకా అయ్యా అలా తినేసేవేంటున్నాడా? పెంకులు నోట్లోకి వెళ్ళిపోయినాయి. విస్టింగ్స్ కొంచెం తక్కువ ఉన్నట్టున్నాయి, అందుకోసం వేడి పెట్టట్లా. పూరి గాడు లాంటి ఐటమ్స్ అయితే లేవు. యా సన్ని మాటనట్లా వెనక్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? బౌల్లో మిల్క్ షేక్ వేసుకొని మిల్క్ షేక్లో కాన్ఫ్లెక్స్ వేసుకుంటున్నాడు. కాన్ఫ్లెక్స్ చాకోస్ వేసుకుంటున్నాడు. పరుగు తీసేస్తున్నాడు అయ్యా. నువ్వు తెచ్చుకున్నావు నాకు వద్దులేదు, నాకు వద్దు. లాస్ట్ ఐటమ్ పేస్ట్రీ. అంతే మొత్తం ట్రై చేస్తాం. అన్లిమిటెడ్ అనే పేరుతో సన్నీ అసలు మొత్తం గుడ్లన్నీ తెచ్చేసుకుంటున్నాడు. సన్నీ ఎందుకు సన్నీ అన్ని గుడ్లు? ఏ కొడుకుద్దు నాకు నన్ను కొట్టద్దు. అయ్యా అయ్యేం తినవా? తెలుగు ఫుడ్స్ ఎవరైనా లైక్ సౌత్ ఇండియన్ కాదా నువ్వు? సౌత్ ఇండియన్ కాదు, తూలు అంటే సౌత్ ఇండియన్ కదా. అయ్యా గుడ్డేసన్ని. అయ్యా ఇంకోటి ఉంది నాకు సన్ని 2 రోజులు సరిపడా తింటున్నావు కదా. బ్రెడ్ జామ్ అంటే ఇష్టం. ఎట్లాగో మా అమ్మ పెట్టదు, సర్దిపో పెట్టదు, లేకుంటే దోశ ఇడ్లీ పెడదు. గుడ్డుతో తింటాను. సరే తీసుకో. వద్దు ఏ సాంబార్ అది వద్దు. స్వీట్గానే ఉంటుంది సాంబార్. వద్దు. ఫ్రెంచ్ని ఇండియన్ ఫుడ్ని సౌత్ ఇండియన్ ఫుడ్ని ఎట్లా కలపాలో నేర్చుకోవాలి. చట్నీ ఉంది, ఈ చట్నీలో దీన్ని అద్దుకొని సాంబార్లో మంచి. అయ్యా ఏం కాదు, మోషన్స్ పడతాయి రేపు పొద్దున. అంతే రేపు పొద్దునకు నువ్వు ఉండవు సార్. నేను అలా తింటే అప్పట్లో వెయిట్ చేస్తూ ఉండండి నా కోసం. ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ తింటున్నాం కాబట్టి మనం ఫ్రెంచ్లో మాట్లాడాలి. మాట్లాడు. లేమో అరుణ్ కుమార్ అంటే నా పేరు అరుణ్ కుమార్ అని అడుగుతాను. అది నా ఫ్రెంచ్, అది ఫ్రెంచ్. నేను ఫ్రెంచ్ నేర్పించాను. చూసింటా సేమో సన్ అని తెలుసా? ఇంక మాట్లాడద్దు, ఇంక ఫ్రెంచ్లో ఎప్పుడు మాట్లాడద్దు. తలకాయ కొట్టుకోవడం బెటర్, నోరుతో పోయి వద్దు సన్ని ప్లీజ్ సన్ని. 4 గుడ్లు తిన్నాం. ఎన్ని గుడ్లు తిన్నావు? అయ్యా సన్ని ఇంకో 4 ఉన్నట్టున్నాయి. తెచ్చేయి కూడా. నైఫ్ ఉంటుంది, నైఫ్, బటర్ నైఫ్. నాకు రెస్టారెంట్ వద్దురా బాబు. ఈ హోటల్ లొకేషన్ వచ్చేసరికి మన గాంధీనగర్ దగ్గర మసూలీపట్నం ఫైన్ డైనింగ్ అని ఉంటుంది. చూసుకోండి ఒకసారి. పెద్ద కాంబో అంట. బా మూవీస్ని కూడా ప్రమోషన్స్ లాగా భలే వాడుతున్నారు ఇక్కడ ఏరియాకి తగ్గట్టు. పెద్ద కాంబో అంట ప్యారడైజ్ బిర్యానీ వాళ్ళు. బిల్ వచ్చేసరికి 335 రూపాయలు అయింది. ప్రైజింగ్ విషయంలో మాత్రం చాలా బాగా పెట్టారు. కొంచెం ఎర్లీగా వస్తే నాకు తెలిసి నేను 10కి వచ్చాను. వీళ్ళు ఎలాగంటే వీళ్ళకి హోటల్ ఉంది, ఆ హోటల్ టైమింగ్స్ తో రన్ అయిపోతున్నారు. కానీ అలా కాదు, అలా కాకుండా విడిగా రన్ చేస్తే ఇంకా బాగుంటది. 158 రూపీస్ కి అన్లిమిటెడ్ బఫెట్ అంటే మంచి అఫోర్డబుల్.
టేస్ట్ కూడా వాస్తవంగా ఏంటంటే వేడిగా లేని ఐటమ్స్ బాగాలేదు, కానీ వేడిగా వచ్చిన ఐటమ్స్ చాలా బాగున్నాయి. అలా చాలా ఇవన్నీ అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు మనం. మంచి ప్రైజింగ్ లో ఉన్నాయనే చెప్పొచ్చు. వేడి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. ఆమ్లెట్ చాలా బాగుంది, మసాలా ఆమ్లెట్ వేసినారు, నార్మల్ ఆమ్లెట్, దోశ, ఆనియన్ దోశ, నార్మల్ దోశ కదా. అవును, ఈ టూ టైప్స్ బాగున్నాయి. వేడిగా ఉంటే బాగుండే అంతే. ఇట్స్ ద పాయింట్ ఆఫ్ నువ్వు 11:30కి వచ్చినా సరే ఆ ప్రొడక్ట్ అనేది నీకు సాటిస్ఫైయింగ్ గా ఉండాలనేదే పాయింట్ అంతే. అది వాళ్ళ టైమింగే 10:30 అయినా కూడా వాళ్ళు వేడిగా సర్వ్ చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ. బాయ్ చెప్పు సార్. బాయ్.